అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మార్చి 12 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మంచితనం చూపడానికి పెద్ద పనులు అవసరం లేదు. ఒక చిన్న సహాయం కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు. మన హృదయంలోని దయ్యి మనిషిని దేవుడిగా నిలబెడుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మార్చి 12, 2026 గురువారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం. సూర్యోదయము 6:42 సూర్యాస్త సమయము 6:30, చంద్రోదయము 1:44, చంద్రాస్త సమయము 12:19. ఈ రోజున తిథి నవమి. మార్చి 12 రాత్రి 4:19 నుంచి ప్రారంభమయ్యి మార్చి 13 ఉదయం 6:29 వరకు నవమి తిథి ఉంటుంది. తదుపరి దశమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము మూల. మార్చి 11 రాత్రి 10 గంటల నుంచి మార్చి 13 రాత్రి 12:43 వరకు మూలా నక్షత్రం ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి ధనుసు రాశి. ఈ రోజు జన్మించిన వారందరూ ధనుసు రాశి కిందకే వస్తారు. యోగము సిద్ధి. మార్చి 11 ఉదయం 9:11 నుంచి మార్చి 12 ఉదయం 9:58 వరకు. తదుపరి వ్యతిపాత ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము తైతుల. మార్చి 12 సాయంత్రం 5:27 వరకు. తదుపరి గరిజ. మార్చి 13 ఉదయం 6:29 వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 6:54 నుంచి ఉదయం 8:41 వరకు. మరలా రాత్రి 10:56 నుంచి రాత్రి 12:43 వరకు వర్జ్యం వ్యాప్తి ఉంది అని గమనించగలరు. దుర్ముహూర్తం కూడా 2 పర్యాయములుగా ఉన్నది. ఉదయం 10:38 నుంచి ఉదయం 11:25 వరకు. మరలా మధ్యాహ్నం 3:21 నుంచి సాయంత్రం 4:09 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:05 నుంచి మధ్యాహ్నం 3:33 వరకు. గులిక కాలము ఉదయం 9:39 నుంచి ఉదయం 11:08 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 5:05 నుంచి 5:53 వరకు. అమృతకాలము సాయంత్రం 5:40 నుంచి రాత్రి 7:27 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:23 నుంచి సాయంత్రం 6:47 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:27 నుంచి మధ్యాహ్నం 3:14 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:13 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము యమధర్మరాజు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, అశ్వత్థామ ఎవరు కుమారుడు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజునైతే చెప్పుకోదగ్గ పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. ఈరోజు పంచాంగం ప్రకారం అయితే చాలా మంచి రోజు అండి. ఈ రోజున గృహ ఆరంభం చేసుకోవటానికి, గృహ ప్రవేశానికి, వివాహానికి, ఉపనయనంకు, దేవతా ప్రతిష్టలకు, వ్యవసాయ వ్యవహార పనులు నిర్వహించుకోవటానికి, వ్యాపార పనులు చేసుకోవటానికి, పెండ్లి చూపులకు, రిజిస్ట్రేషన్స్ లాంటివి చేయించుకోవటానికి, ఆపరేషన్స్కు, అలాగే వ్యవసాయ పనులు, శాంతి హోమాదులు నిర్వహించుకోవటానికి అయితే ఈ రోజున పంచాంగం ప్రకారం చాలా అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, కర్కాటక, తుల, ధనస్సు, కుంభ మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు మార్చి 13 రాత్రి 12:43 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మార్చి 12 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకున్న పనులు మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.